అందరికీ నమస్కారం. నేను మీ శోభన్ రాజ్. మీరు చూస్తున్నారు శోభన్ వాక్స్ ఛానల్. ప్రతి చిన్న విషయానికి మనిషి కృంగిపోతాడు. ఎవరో ఏదో మాట అంటే బాధతో కుమిలిపోతాడు. నిజం చెప్పాలంటే నీ ఆనందాన్ని, నీ సంతోషాన్ని నాశనం చేసేది వేరొకరి మాటలో, చేతలో కావు. వారు ఒక మాట అన్నారనే ఆలోచనే నిన్ను దహిస్తుంది. వాళ్ళు నిన్ను ఏదో చేశారనే ఆవేశమే నిన్ను పూర్తిగా దుఃఖంలోకి తోసేస్తుంది. ఇప్పుడు ఏమంత కష్టం వచ్చిందని అంతలా కృంగిపోతున్నావు? నువ్వు నా అనుకున్న వ్యక్తులు నీతో ఇష్టంగా మాట్లాడలేదని, నువ్వు కోరుకున్న ఉద్యోగం దొరకలేదని, నువ్వు ఎంతగానో ఆరాటపడే వ్యాపారం చేజారిపోయిందని, మన అనుకున్న వాళ్ళు మనతో సరిగ్గా ఉండట్లేదని, అదే పనిగా ఆలోచిస్తూ లేనిపోని వాటి కోసం అంతలా బాధపడుతున్నావు. ఒకటి గుర్తుంచుకో, అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది. అంతవరకు నీలో సహనం చాలా అవసరం. విలువైనదేదీ సులువుగా రాదు. సులువుగా వస్తే అది విలువైనదే కాదు. నువ్వు అనుకున్నవేవీ నీకు దక్కట్లేదంటే దానికి కారణం నీ అసమర్థత, లేక నీ అతి మంచితనమా? అదీకాక దేనిపైన నీకు సరైన అవగాహన లేకపోవడమా? మరి ఎందుకలా జరుగుతుంది? జరిగేవన్నీ నీ మంచికే అనుకో. ఎందుకంటే అందులో మంచేదో చెడేదో తెలుసుకునే అనుభవం వస్తుంది. మనవారెవరో కానివారెవరో తేల్చుకునే అవకాశం వస్తుంది. నీ విలువ వెలకట్టవలసింది వేరొకరు కాదు, నువ్వే. ఈ లోకంలో అతి విలువైన రత్నం అంటూ ఏదైనా ఉంటే ఒక్కసారి వెళ్ళి అద్దాన్ని ప్రశ్నించు. నీకే అర్థమవుతుంది ఆ విలువైన రత్నం ఎవరో. అద్దం నీ కంటికి చూపిస్తుంది. అలాంటిది ఎవరో ఏదో అన్నారని తలుచుకొని మరీ బాధపడిపోయేంత బలహీనుడువా నువ్వు? నిన్ను కాదనుకున్న వాళ్లే నీ కాళ్ళ చుట్టూ తిరిగే రోజు వస్తుంది. నిన్ను వద్దనుకున్న వాళ్లే నీ వెంటపడే రోజు వస్తుంది. నిన్ను చీ పొమ్మన్న వాళ్లే నీకోసం ఎదురు చూసే రోజు వస్తుంది. మరి నీకు కావలసిందేంటి? ఆనందంగా ఉండడమే కదా, అన్నింట ఆదరణ పొందడమే కదా. అది నీ చేతుల్లోనే ఉంది. ఒక్కసారి నీతో నువ్వే మాట్లాడుకొని చూడు. చిన్న చిన్న విషయాల కోసం కాలాన్ని వృధా చేయకు. మాట పట్టింపులతో అక్కడే ఉండిపోకు. చెప్పుడు మాటలు వింటూ చెడిపోకు. సమాధానం చెప్పలేక చేతకాని వాడిలా మారిపోకు. నీ ఆలోచన బలంగా ఉండాలి. నీ ఆశయం ఆయుధంగా మారాలి. చేసే ఏ పనిలోనైనా ఆనందాన్ని వెతుక్కోవాలి. ఎదురయ్యే ప్రతి మనిషితో ఆప్యాయతగా ఉండాలి. నువ్వు తలపెట్టే పని నీతో పాటు 10 మందికి ఉపయోగపడాలి. నువ్వు గడిపే ప్రతి క్షణంలోనూ ఆనందానికి పెద్దపీట వేయాలి. నువ్వు నడిచే ప్రతి అడుగు నిన్ను అభివృద్ధి వైపు నడిపించాలి. నాకేంటి ఆనందంగా ఉన్నాను, నాకేంటి ఆరోగ్యంగా ఉన్నాను, నా చుట్టూ బలం, నేను 10 మందితో ప్రవర్తించే నా గుణం, అది ఉన్నంతవరకు నాకు తిరుగులేదు, అది ఉన్నంతవరకు నా జీవన ప్రయాణంలో అలుపురాదు అనే ఆలోచనను పెంచుకుంటూ అడుగులు ముందుకు వేసుకుంటూ అనుభవించడమే జీవితం అంటే. థ్యాంక్ యూ వెరీ మచ్.